అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక సెప్టెంబర్ 1వ తారీఖున సిపిఎస్ ఉద్యోగుల చలో విజయవాడ సిపిఎస్ ఈఏ అంటూ ఒక హెడ్లైన్ కూడా ఇచ్చారు. ఇక సిపిఎస్ ఉద్యోగులకు బ్లాక్ డే అయిన సెప్టెంబర్ 1న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్ అలాగనే సీఎం దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి సిపిఎస్ అమల్లోకి వచ్చినందున ఆ రోజును ఉద్యోగుల హక్కును కాలరాసిన దినం పేరిట బ్లాక్ డేగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారి సర్వీసుల్లో చనిపోయిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ను సీఎం చంద్రబాబు అమలు చేశారని తెలిపారు. ఇక వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానాన్ని నిలిపివేసినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక సిపిఎస్ ఉద్యోగులపై గత ప్రభుత్వంలో పెట్టిన కేసులను ఉపసంహరించాలని, సిపిఎస్కు సంవత్సరంలోపు పరిష్కారం చూపిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పినా దీన్ని ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు.